ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ నానో బనానా ప్రో మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్‌లోని ప్రత్యేకత ఏంటంటే ఇది ఇమేజెస్ ఏదైతే జనరేట్ చేస్తుందో ఇందులో టెక్స్ట్ కూడా పర్ఫెక్ట్‌గా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి 4K రిజల్యూషన్‌లో ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుందన్నమాట. మీరు ఇమేజ్ చూస్తే ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఇమేజ్ కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. చాలా రియలిస్టిక్గా మీరు టెక్స్ట్తో ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. 4K క్వాలిటీ అని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని అయితే మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో అయితే చూడండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కీర్తి సురేష్ గారు తన మీద వచ్చిన ఏ మార్ఫ్డ్ ఇమేజెస్ మీద అయితే స్పందించడం జరిగిందనమాట. ఆమెకు కూడా తన ఏ ఇమేజెస్ జనరేట్ చేస్తున్నారని తెలుసు అని చెప్పారు. చాలా ఈ మీద కొంచెం దుష్ప్రచారం చేసే విధంగా కొన్ని ఏ జనరేటెడ్ ఇమేజెస్, అడల్ట్ ఇమేజెస్ అనేవి ఆన్లైన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఇమేజ్ చూసినప్పుడు ఆమెకు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఇలాంటి ఛాలెంజెస్ అనేవి ఎదురవుతాయని చెప్పి ఆమె అయితే చెప్పడం జరిగిందనమాట. అలానే ఆమె యొక్క ప్రైవసీకి కూడా భంగం కలిగినట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది. అలానే ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడినట్టుగా ఆమె యొక్క ఫీలింగ్స్ని అయితే ఆమె బయట పెట్టడం జరిగింది అనమాట. మ్యానిపులేషన్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ అనేది చాలా భయంకరమైన విషయం. వీటి మీద చర్యలు అయితే తీసుకోవాలి. సో దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదని చెప్పి ఆమె తాజాగా జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. వస్తున్న ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో చాలా రియలిస్టిక్గా వస్తున్నాయి. దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. అదే కాస్త భయంకరంగా ఫీలింగ్గా మారుతుంది. రాబోయే రోజుల్లో ఏ జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్ట్ చేయడం కూడా కష్టమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆమె అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ అయితే లావా కంపెనీ వాళ్ళ అగ్ని 4 మొబైల్ అయితే మార్కెట్లోకి వచ్చిందనమాట. ఇది 1.5K AMOLED డిస్ప్లే అయితే వచ్చింది. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో. అంతేకాకుండా ఇందులో వాయు ఏఐని కూడా ఉపయోగిస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఈ వాయు ఏఐని యూజ్ చేసి మీరు విడ్జెట్స్ లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఇందులో అయితే మీకు అందుబాటులో అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 24,999 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరుకి చెందిన లోమా ఏ కంపెనీ వాళ్ళకి ఏకంగా $900 మిలియన్ ఫండింగ్ అయితే వచ్చింది అనమాట. ఇది సిరీస్ సి ఫండింగ్ ద్వారా అయితే వచ్చింది. ఇది హ్యూమియన్ కంపెనీ ద్వారా అయితే వీళ్ళు ఫండింగ్ అయితే రేస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు లోమా కంపెనీ వాళ్ళు అయితే ఫండ్స్ వచ్చినాయి. దీని ద్వారా సౌదీ అరేబియన్ సూపర్ క్లస్టర్ ద్వారా వీళ్ళకి యాక్సెస్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు మల్టీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం కోసం ఈ ఫండ్స్ అనేది హెల్ప్ అవుతాయని చెప్తున్నారు అనమాట. వీళ్ళు సిమ్యులేషన్, రోబోటిక్స్, డిజైన్ ఇలాంటి డిఫరెంట్ విభాగాలు అయితే ఈ ఫండ్స్ అనేది ఉపయోగించబోతున్నారు. అలానే డేటా సెట్స్ ను కూడా తయారు చేయడం కోసం ఈ ఫండ్స్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఆ కంపెనీ సంబంధించిన CEO అమిత్ జైన్ గారు అయితే స్పష్టం చేశారు. నెక్స్ట్ అయితే ST మైక్రోనిక్స్ కంపెనీ వాళ్ళు తమ టినీ ML మోడల్ జూలో కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. సో ఈ మోడల్ ఏదైతే ఉందో మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డెవలప్ చేసిన మోడల్. ఇది STM32 ఫ్యామిలీ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్తో అయితే పనిచేస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా వీళ్ళు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఏ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ పోస్చర్, పీపుల్ డిటెక్ట్, పోజ్ ఎలిమినేషన్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్, హ్యాండ్ ల్యాండ్ మార్క్, ఇలా డిఫరెంట్ విభాగాల్లో గిట్హబ్ లో అయితే వీళ్ళ కోడ్, ఈ మోడల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ప్రజెంట్ అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఇదిగోండి, చిన్న ప్రాసెసర్లో ML సంబంధించిన చిన్న అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంజయ్ జాజు గారు ఏ ఫిల్మ్ హ్యాకథాన్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఇది వేవ్స్ ఫిల్మ్ బజార్. ఇది మనకి పనాజీ అనే ప్రాంతంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టూల్స్ ఉపయోగించి వీడియో జనరేషన్, స్క్రిప్టింగ్ మరియు ప్రొడక్షన్ అయితే డెవలప్ చేసే విధంగా ఈ హ్యాకథాన్ అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 48 గంటల పాటు హ్యాకథాన్ అయితే నిర్వహిస్తున్నారు అనమాట. మొత్తం 10 టీమ్స్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి కాన్సెప్ట్ లిస్ట్, ప్రొడ్యూస్ మరియు ఎడిట్ ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తయారు చేయాలన్నమాట. మొత్తం డ్యూరేషన్ వచ్చి 1 to 2 minutes అయితే షార్ట్ ఫిల్మ్ అయితే తయారు చేయాలి. విన్నర్స్ని నవంబర్ 24వ తారీఖున అయితే ప్రకటించబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ పిక్సెల్ ఫోన్స్లో జెమినై నానో AI మోడల్ని ఉపయోగించి రియల్ టైమ్ స్కామ్ డిటెక్షన్ని డిటెక్ట్ చేసే విధంగా ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చి నత్తిమేట ఒక షీల్డ్ లాంటిది అయితే డెవలప్ చేస్తారన్నమాట. సో డిజిటల్ ఫ్రాడ్స్ కాకుండా ఉండడం కోసం గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ సరికొత్త AI మోడల్ అంటే జెమినై నానో AI మోడల్ తీసుకుని ఈ ఫీచర్ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే భారతదేశానికి చెందిన TCS, TPG కంపెనీ వాళ్ళ పార్ట్నర్షిప్లో భాగంగా మొత్తం $2 బిలియన్ ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా ఏ డేటా సెంటర్స్ కోసం అయితే వీళ్ళ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అనమాట. ఈ పెట్టుబడులు కూడా ఒక జాయింట్ వెంచర్ కింద ఫామ్ చేసి ఈ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అనమాట. మొత్తం $2 బిలియన్ పెట్టుబడులు అయితే పెట్టడానికి రెడీ అవుతున్నారు. అంటే దీనికోసం $4.5 నుంచి $5 బిలియన్
డెప్ట్ ద్వారా రేస్ చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్న ఏఐ భూమిని దృష్టిలో పెట్టుకుని కంప్యూటింగ్ డేటా కానివ్వండి, దానికి సంబంధించిన ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసం వీళ్ళు ఎంత భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇక నెక్స్ట్ అయితే శాంసంగ్ కంపెనీ వాళ్ళు తమ ట్యాబ్ A11+లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారన్నమాట. సో వీళ్ళు శాంసంగ్ నుంచి వచ్చే రాబోయే ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో కాస్త అఫోర్డబుల్ ప్రైస్లోనే ఈ ట్యాబ్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారన్నమాట. ఇందులో మనకి గూగుల్ జెమినీ అసిస్టెంట్ కానివ్వండి, సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, మ్యాథ్స్ సాల్వింగ్ టూల్ కానివ్వండి, ఇలాంటి ఏఐ సంబంధించిన టూల్స్ను కూడా ఈ ట్యాబ్లో అయితే వీళ్ళు ఇంటిగ్రేట్ చేసి మార్కెట్లో తీసుకురావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఇందులో మీడియాటెక్ MT8775 ప్రాసెసర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇది 4nm ప్రాసెస్ ద్వారా బిల్డ్ చేశారని చెప్తున్నారు. ఇందులో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అయితే అందుబాటులోకి వస్తుంది. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటక గవర్నమెంట్ మరియు వెంచర్ ఇన్వెస్టర్స్తో కలిపి సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డీప్ టెక్ వెంచర్స్ మీద అయితే ఎంత భారీగా పెట్టుబడులకి రెడీ అవుతున్నారు. ఇది ఫ్యూచర్ మేకర్స్ కాన్క్లేవ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. సో రాబోయేదంతా కూడా ఏ యోగం కాబట్టి దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఏ రిలేటెడ్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే సింథియో ల్యాబ్స్ వాళ్ళు $5 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేశారన్నమాట. వాయిస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం వీళ్ళు ఫండింగ్ అనేది రేస్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం $5 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేశారు సీడ్ ఫండింగ్ ద్వారా. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో అయితే ఉపయోగించడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే రైల్వేస్ వాళ్ళు హైదరాబాద్ కి చెందిన ఒక ఏఐ కంపెనీ వాళ్ళు ROQ8 అనే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి డిజిటల్ పార్సిల్ డెలివరీస్ సర్వీసెస్ అయితే తీసుకురావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే పేపర్ బేస్డ్ పార్సిల్ బుకింగ్ ద్వారా ఏదైతే జరుగుతుందో దాని కాస్త ఫుల్ గా డిజిటల్ గా అయితే మార్చబోతున్నారు. డోర్ టు డోర్ సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. అంటే ప్రజెంట్ లైట్ వెయిట్ పార్సిల్స్ ఏదైతే ఉన్నాయో రైల్వే ట్రాఫిక్ లో 1% అయితే జరుగుతుంది. బట్ అది చాలా తక్కువ కింద అయితే భావిస్తున్నారు అనమాట. బట్ ROQ8 ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే వీళ్ళు మరికొన్ని ఎక్కువ పార్సిల్స్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్ డీటెయిల్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం $3,000 ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఏ లెవెల్ 1 + లెవెల్ 2 కాంబో కోర్స్ ని కేవలం $10,000 ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.